ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు మనం ధ్యానిస్తే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని చెప్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడండి? నా కొరకు మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. ఈరోజు చాలామంది యేసే అలా చెప్పినట్లాగే జీవిస్తున్నారు. చాలాసార్లు ఈ లోకంలో వారి పిల్లల కొరకు, వారి కుటుంబం కొరకు, వారి ఆస్తుల కొరకు, వారి సంపద కొరకు ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఏడవమని ప్రభువే చెప్పాడు కనుక ఏడుద్దాం, పర్వాలేదు. కానీ యేసై కొరకు కూడా, నేను యేసై కొరకు ఈ విధంగా బ్రతకాలి అన్న ఏడ్పు నీలో ఉందా? నేను యేసైకి ఇష్టంగా జీవించలేకపోతున్నాను అన్న బాధ, వేదన నీలో ఉందా? ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయాల కొరకే ఏడుస్తున్నావా? యేసై చెప్పారు ఆ విధంగా మనం చేయాలి, కానీ దానికంటే ప్రాముఖ్యంగా మొదట ప్రభు కొరకు, ప్రభు రాజ్యానికి నేను ఎట్లా అయినా చేరాలి అన్న ఆకలి దప్పిక కలిగి, ఆ వేదన బాధతో, భారభరితమైన హృదయంతో నీవు మండుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. చాలాసార్లు యేసయ్య చెప్పినట్లు కొంతమంది అయితే వారి బిడ్డల కొరకు కూడా ఏడవలేని తల్లిదండ్రులు ఉంటున్నారు. లేదు, యేసయ్య చెప్పినట్లు మన బిడ్డల కొరకు మనం ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన బిడ్డల జీవితాలు బాగుపడాలని ప్రార్థించేవారిగా ఉండాలి. ఆత్మల సంపాదన కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడవాలి. దానితో పాటే నేను యేసయ్య కొరకు ఇంకా మండాలి అన్న ఏడ్పు కూడా నీలో ఉండాలి. యేసయ్య కొరకు నేను ఏదైనా గొప్ప కార్యాలు చేయాలి, కొన్ని ఆత్మలైనా సంపాదించాలి, నా దేవుని రాజ్యానికి నేను చేరాలి, అనేక ఆత్మల్ని కూడా చేర్చాలి అన్న ఏడ్పు, వేదన, బాధ కూడా నీ హృదయంలో ఉండాలి. ఈరోజు ప్రభు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ వారి కొరకు, నీ కుటుంబం కొరకు, అనేక మంది ప్రజల కొరకు ఏడువు, అలాగే నిత్య రాజ్యానికి వెళ్ళడం కొరకు కూడా ఏడవడానికి ప్రయత్నించు. అనేక ఆత్మల్ని దేవుని వైపు త్రెప్పాలి అన్న ఏడ్పు కూడా నీలో కలిగి జీవించు. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఖచ్చితంగా నిత్య రాజ్యానికి వారసులుగానే మనల్ని ఉంచుతాడు. కాబట్టి మన కొరకు ఏడుద్దాం. ప్రభు మన కొరకు చేసిన శిలువ శ్రమను కూడా జ్ఞాపకం చేసుకొని, దేవుని ప్రేమను తలపోసుకొని, దేవుని కొరకు కూడా ఎల్లప్పుడూ రోషంగా, భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక. ఆమేన్.